ఒకనొక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు. నాకు వినంగానే అసలు షాక్ అయిపోయాను. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదామన్నాడు ఆయన. అసలు ఏమిటి ఆలోచన? అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను. నేను వాదించాను ఆయనతో. వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన. ఏమి నువ్వు ఇలా మాట్లాడతావు నాతో అన్నాడు. ఏంటి అసలు ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడుతావు ఏంటన్నా? నీతో వచ్చిన సమస్య ఇదే అన్నా. ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి. ఇవాళ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజానికి పొంచి ఉన్న ప్రమాదం ఇలా ఉందండి. మనం ఎలాంటి వాళ్ళని పరిపాలకులుగా ఎన్నుకో తరపున పోరాడుతా, మీరు అన్ని విధాలు మీకు అండగా ఉంటా, మీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా. మీ లక్ష్య సాధనలో నేను భాగస్వామి అవుతా. మీకు న్యాయం జరిగే వరకు చివరి వరకు మీకు అండగా ఉంటానని